హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్స్లో భాగంగా ఈరోజు 25వ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మరి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ మన యాప్లో పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. భారత ఉపఖండంలో పురాతనమైన కొత్త రాతియుగ స్థలము ఏది? భారత ఉపఖండంలో పురాతనమైన కొత్త రాతియుగ స్థలము ఏంటండి? అది మెహర్గఢ్. ఓకే, మెహర్గఢ్. నెక్స్ట్ వన్. చాళుక్య సామ్రాజ్య చక్రవర్తి రాజు విక్రమాదిత్య 6 ఆస్థాన కవి అయిన విజ్ఞానేశ్వరుడు రచించిన మితాక్షర అనే గ్రంథము దేనికి సంబంధించింది? మితాక్షర. విజ్ఞానేశ్వరుడు అనేటువంటి కవి రచించిన మితాక్షర. ఆప్షన్ 1 వారసత్వానికి సంబంధించినదండి. ఓకే, నెక్స్ట్ వన్. సైన్యాన్ని కలిగిన మొదటి భారతదేశ లేదా భారతీయ రాజు ఎవరు? ఆన్సర్ బింబిసారుడు. ఓకే, బింబిసారుడు. నెక్స్ట్ వన్. మొఘలుల మన్సబ్ధారీ వ్యవస్థకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. సో ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ABC 3 సరైనవే. మున్సబ్దారులు అంటే సైనిక అధికారులు మాత్రమే. మున్సబ్దారీ విధానాన్ని అక్బర్ ప్రవేశపెట్టారు. మున్సబ్దారులకు వారి దగ్గరున్న జాట్ సవర్లను బట్టి వర్గీకరణ ఉండేది. నెక్స్ట్ వన్. సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? 1885లో సిపాయిల తిరుగుబాటు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైందండి. మీరట్, ఉత్తరప్రదేశ్. ఓకేనా? మరి ఇది జరుగుతున్న సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే సో లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్. బెంగాల్ కెమికల్స్ స్వదేశీ స్టోర్స్ ఎవరు ప్రారంభించారు? బెంగాల్ కెమికల్స్ స్వదేశీ స్టోర్స్. ఆప్షన్ 2 ఆచార్య ప్రఫుల్ల చంద్ర రామ్. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రామ్. నెక్స్ట్. విజయనగర జమీందారు చిన విజయరామరాజుకు ఎవరండి? చిన విజయరామరాజుకు మరియు బ్రిటిష్ కంపెనీ వారికి మధ్య పేష్కాష్ ఏంటది? పేష్కాష్ విషయమై జరిగిన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పద్మనాభ యుద్ధము. నెక్స్ట్ వన్. పర్షియన్ భాషలో వార్తాపత్రిక మిరాత్ ఉల్ అక్బర్. మిరాత్ ఉల్ అక్బర్ ఎవరు రచించారు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వన్. చిత్తూరు జిల్లా పోలీసులు తయారు చేసిన ప్రాణరక్ష వెబ్ యాప్ ఎవరిని కాపాడడానికి తయారైంది? చిత్తూరు జిల్లా పోలీసులు తయారు చేసిన ప్రాణరక్ష వెబ్ యాప్. ఆన్సర్ ఆప్షన్ 1
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు, బాధల్లో ఉన్న స్త్రీలకు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పురోహితుడైన వరునికి కన్యాదానం చేసే వివాహ పద్ధతిని ఏమంటారు? పురోహితుడైన వరునికి కన్యాదానం చేసే వివాహ పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 దైవ వివాహము. నెక్స్ట్. మన దేశంలో తూర్పు బంగాళాఖాతము తీరరేఖ గల రాష్ట్రాలు ఏవి? మన దేశంలో తూర్పు బంగాళాఖాతం వెంబడి ఉన్న తీరరేఖ గల రాష్ట్రాలు. ఆప్షన్ 3 అండి, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్. ఇచ్చిన వాటిలలో. ఓకేనా? సో ఇంకా కోర్స్ తమిళనాడు కూడా ఇందులోకే వస్తుంది. బట్ ఇక్కడ మనకు తమిళనాడు ఆప్షన్ లేదు కాబట్టి వదిలేయాలి. పైన ఇచ్చారు, తెలంగాణ ఇచ్చారు. తెలంగాణకు సముద్ర రేఖ ఉందా? లేదు. మహారాష్ట్ర ఇచ్చారు, మహారాష్ట్రకు ఉందా? సో బట్ తూర్పు తీరాన లేదు, ఉంది కానీ పశ్చిమ తీరాన ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్. మన దేశంలో ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టము ఎప్పుడు ప్రారంభించారు? ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టము ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1953. నెక్స్ట్ వన్. సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి? సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్. ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు ఏమిటి? ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 వైట్ రెవల్యూషన్. ఓకేనా? వైట్ రెవల్యూషన్. సో గైస్, మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు? ఓకే, తెలిస్తే కామెంట్ చేయండి, లేదా వైట్ రెవల్యూషన్ అని కామెంట్ పెట్టినా కూడా నేను ఆన్సర్ చెప్తా. ఓకే. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ నేత ఎవరు? ఆన్సర్ అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడు. నెక్స్ట్ వన్. భారత్ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS దేన్ని జారీ చేస్తుంది? BIS. ఆన్సర్ ఆప్షన్ 1. సో ఎకో మార్క్ అంటారండి. ఎకో మార్క్ లేదా హాల్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? ఆన్సర్ 13. నెక్స్ట్. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని గణించడానికి మార్కెట్ ధరలలో ఆదాయం నుండి వేటిని మినహాయించాలి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు. నెక్స్ట్ వన్. 1874 రాజమండ్రిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించి నెలకొల్పి ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన వంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్. భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెండ్ దేశంగా గుర్తిస్తారు ఎందుకు? భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెండ్గా గుర్తిస్తారు, కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఎవరిని ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడిగా పిలుస్తారు? ఇంతకుముందే నేను అడిగాను క్వశ్చన్, బట్ ఇక్కడే క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. ఎవరండి మరి ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడు? వర్గీస్ కురియన్. ఓకే, వర్గీస్ కురియన్. నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 నుంచి 351 వరకు గల ప్రకరణలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 4 అధికార భాషలు. నెక్స్ట్ వన్. ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని అధికారికంగా హిందీ భాషలోకి అనువదించాలన్న ప్రొవిజన్ను పొందుపరిచారు? ఆప్షన్ 1 58వ సవరణ చట్టము. నెక్స్ట్ వన్. ఏ ఆర్టికల్ ప్రకారము లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం అండి? ఆప్షన్ 2 ఆర్టికల్ 331. నెక్స్ట్. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు ఎప్పుడు అమలుకు వచ్చింది? ఎప్పుడు అమలుకు వచ్చింది 26 జిల్లాలను ఏర్పాటు చేయడం? అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ. మనకి ఏపీలో 13 జిల్లాలు ఉండేది కదా, సో దాన్ని 26 జిల్లాలు అయితే చేశారు. మరి ఈ యొక్క నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఆన్సర్ ఆప్షన్ 1 4 ఏప్రిల్ 2022. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం ఏది? ఈ క్రింది వానిలో హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం 26 ఆప్షన్ 3 అండి, పొటాషియం. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవల రెండోసారి అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, దమ్మలపాటి శ్రీనివాస్ గారు. ఎవరండి? దమ్మలపాటి శ్రీనివాస్ గారు. ఉష్ణమాపకాన్ని క్రమాంకనం చేయు ప్రక్రియలో ఊర్ధ్వస్థిర బిందువును గుర్తించడానికి ఉపయోగించు పరికరము ఏది? ఆప్షన్ 1 హిప్సోమీటర్. ఓకే, హిప్సోమీటర్. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతల దీవిలో ఏర్పాటు చేయబడిన కేంద్రం పేరేంటి? చింతల దీవిలో ఏర్పాటు చేయబడిన కేంద్రం పేరు. ఏం ఏర్పాటు చేశారండి ఇక్కడ? జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రము. జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రము. నెక్స్ట్ వన్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసిన సంవత్సరం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసిన సంవత్సరం 1954. నెక్స్ట్ వన్. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటవని పరిశోధన రియాక్టర్ ఏంటి? బార్క్ అంటారు దాన్ని. సో అందులో లేనటువంటిది ఏంటండి మరి ఇక్కడ? ఆప్షన్ 3 భావిని అనేది లేదు. అప్సరా ఉంది, ధృవ ఉంది, జర్లేనా ఉంది, కానీ భావిని లేదు. నెక్స్ట్ వన్. జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి సరైనవి ఏవి? జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి సరైనది ఆన్సర్ ABC 3 సరైనవే చూద్దాం. జ్ఞానపీఠ అవార్డులు ఎక్కువ సార్లు పొందిన కవులు కన్నడ భాషకు చెందినవారు. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళా రచయిత ఆశాపూర్ణ దేవి గారు. 2025కి వినోద్ కుమార్ శుక్లాకి ఈ అవార్డు లభించింది. 2025కి ఎవరికి లభించిందండి? వినోద్ కుమార్ శుక్లా. నెక్స్ట్ వన్. ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా, షూటింగ్ విభాగంలో. ఓకే. నెక్స్ట్ వన్. IAEAని విస్తరించండి. IAEA 34 ఆప్షన్ 2 అండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆస్ట్రియాలో ఉంటుందండి, వియన్నా. 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో పార్లమెంటరీ అసోసియేషన్స్ అంతర్జాతీయ కోశాధికారిగా ఎవరు నియమితులయ్యారు? 35 ఆప్షన్ 3 అండి, అనురాగ్ శర్మ. నెక్స్ట్ వన్. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం ఏది? నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రము 36 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పాడేరు. ఓకే, పాడేరు. నెక్స్ట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. ఆయన పేరేంటి మరి? ఆప్షన్ 3 డాక్టర్ వివేక్ మూర్తి. నెక్స్ట్ వన్. విద్యార్థులు యువతలో తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగించి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆన్లైన్ జూదాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ఆప్షన్ 4 తమిళనాడు. రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి మరి? 214వ ఆర్టికల్. అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? ది హేగ్లో ఉంది, ది హేగ్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.